ఓం నమ శివాయ. అలా పార్వేటకు వెళ్ళి వచ్చేటప్పుడు వీరభద్రుడు భద్రకాళి అమ్మవారు సురభి టెక్స్టైల్స్ ప్రాంగణంలో ఆగిన తర్వాత అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముందుగా పల్లకీలో. తర్వాత స్వామివారిని మళ్ళీ అశ్వవాహనం మీద అధిరోహింపజేశారు. దాదాపు ఒక 20 నిమిషాల వరకు ఇక్కడైతే క్రాకర్స్ కాల్చారు. అమ్మవారు ఒకవైపు అలిగి వెళ్ళిపోతుంటే స్వామివారు ఈ విధంగా తారాజువలు కాల్చుకోవడం ఏంటి, ఈ ఈ విషయం మీద కూడా వారికి అమ్మవారి కోపం కలుగుతుంది అని కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే వాళ్ళు ఈ వీరభద్రుడు భద్రకాళి అమ్మవార్లను తమ సొంత వ్యక్తుల్లాగా ఓన్ చేసుకున్నారన్నమాట. అది భక్తిలో వాళ్ళకి అలా అనిపిస్తుంది. దేవుడు అమ్మవారు కొట్లాడుకోవడం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళు కూడా సాధారణ భార్యాభర్తల్లాగా ఒకరు ఇంకొకరి మీద అలిగినప్పుడు ఈయన స్వామి ఏమో అమ్మవారిని వెళ్ళి వెంటనే బుజ్జగించకుండా ఇక్కడ తారాజువులు కాల్చుకుంటూ ఉన్నాడనమాట. అవన్నీ పేల్చుకుంటూ తన ప్రభావాన్ని ఆ విధంగా తను ఆ ఏకాంతాన్ని అమ్మవారు లేకుండా ఉన్న సమయాన్ని ఆయన ఎంజాయ్ చేసినట్టు చూపిస్తారనమాట మనకి. ఇది కూడా అమ్మవారి కోపం తెప్పించే విషయాల్లో ఒకటి అన్నట్టు భక్తులు మాట్లాడుకోవడం నేను గమనించాను. ఇది ప్రతి సంవత్సరం జరిగే వేడుకే. సో వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి ఈ క్రాకర్స్ అవి కాలుస్తారని ఆ టైంకి చాలా మంది ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళు నిల్చున్నారు అక్కడే స్వామి ముందర. ఈలోపు అమ్మవారి పల్లకి అయితే ఆలయాన్ని చేరుకుంటుంది ముందుగానే, స్వామి కంటే ముందు. తర్వాత స్వామివారు నిదానంగా వస్తారు. ఇప్పటికీ టైం రాత్రి 10:30 దాటింది. స్వామి ఇక్కడి నుంచి 11కు అలా బయలుదేరి 11 తర్వాత బయలుదేరి స్వామి ఆలయం చేరుకునేటప్పటికి దాదాపు 12:15 అలా దాటిందన్నమాట. స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి ఒక్కడే, అంటే అమ్మవారు లేకుండా ఒక్కడే ఇప్పుడు ఆలయానికి వెళ్తున్నాడు. అమ్మవారిని ఆలయానికి తీసుకొచ్చారు, అమ్మవారికి హారతి ఇచ్చారు. ఒక ఎత్తైన పీట వేసి అమ్మవారిని ద్వారానికి ఇటువైపు కూర్చోబెట్టారనమాట. ఇప్పుడు ఏంటంటే అమ్మవారు అలిగినట్టు అనమాట, స్వామి మీద అలిగి స్వామిని లోనికి రానియకుండా మహాద్వారాన్ని మూసివేస్తుంది. పార్వేట వేడుకలో ఇది కూడా ఒక ఘట్టం అన్నమాట చూడాల్సింది. అంటే మామూలుగా నేను చదివింది ఏంటంటే వీళ్ళకు కళ్యాణం చేస్తారు కదా బ్రహ్మోత్సవాల స్టార్టింగ్ లో, కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు. ఈయనేమో కొత్త పెళ్లి కొడుకు కదా, అమ్మవారిని వదిలేసి వేటకి వెళ్తానని చెప్పి వెళ్తాడనమాట. వెళ్తానని బయటికి వెళ్తే అప్పుడు అమ్మవారికి నచ్చదు, అది నన్ను వదిలేసి వెళ్ళిపోతావా కొత్తగా పెళ్లి చేసుకొని నాతో ఉండకుండా గడపకుండా అని ఆమె మహాద్వారాన్ని మూసి స్వామికి అడ్డంగా నిలబడుతుందట. ఇక స్వామివారి అమ్మవారికి లొంగిపోయి కథను సుఖాంతం చేస్తారు. తాపం అంతా పోయి ఆనందం నిండుకుంటుంది అని నేను చదివాను. దాన్ని అది రూపం మార్చుకున్న ట్రెడిషన్ అనేది ఇప్పుడు పార్వేటకు వెళ్ళి వచ్చాక ఈ విధంగా జరుగుతోంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు స్వామివారి తరపున ఇటు సైడ్ అర్చక స్వామి, అటు సైడ్ అమ్మవారి తరపున అర్చక స్వామి ఉంటారు. అటు సైడ్ ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు స్వామి అమ్మవారి తరపున ఆర్గ్యుమెంట్ చేసుకుంటారనమాట. ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత అమ్మవారు స్వామిని లోపల రావడానికి అనుమతిస్తుంది. వాళ్ళని నమ్ముకొని ఏముండదండి, గొప్పలన్నీ ఒక చోట చేస్తే మిమ్మల్ని గొప్ప పడి తీసేయండి.
స్పెషల్ గా ఏర్పాటు చేసినారు. మీకోసం పెట్టించింటే మీరు తుర్రా పరిగెత్తినారు. మేమేం చేసేది మన మళ్ళీ జీతంతోనే చేయిస్తాం. మా పొద్దున్న దోశ నెయ్యి దోశ పెట్టిస్తాం. లేదమ్మా ఏమ్మా సెంటు తెచ్చినామమ్మా. స్వీట్స్ పూలు అవన్నీ అరేంజ్ చేసి కాదు, పచ్చి నోరు వేసే పచ్చబడ్డాడు. 8 రోజులు అన్ని వాహనాలు ఎక్కి ఊళ్ళేకి రథోత్సవం చేసుకుంటే ఒంటరిగా లేచిపోయిన అబద్ధాలు చెప్తారా మీరు? మా అందరి తరఫున మాట ఇస్తా ఉన్నాం. ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాం తల్లి. తలుపు తీయమ్మా. మానవుల సామాన్య జీవితాల్లో ఉండే కోపతాపాలకు, సరస సల్లాపాలకు మధురమైన అభివ్యక్తీకరణే ఈ కార్యక్రమంగా మనం భావించాలి ఈ దేవీ సంవాదం అనేది. అలా అమ్మవారు స్వామికి లోపలికి రావడానికి అనుమతినివ్వగానే భద్రకాళి అమ్మవారు వీరభద్రుల ఉత్సవ విగ్రహాలను తిరిగి మంటపానికి చేర్చారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఓం నమః శివాయ.